ఒబేసిటీ శరీరం అంటే స్థూలకాయం ఒబేసిటీ అంటాం. ఎక్కువైతే తప్పని లైంగిక సామర్థ్యం తగ్గుతాడండి. మగవాళ్ళలో లైంగికమైన పటుత్వం దేనివల్ల వస్తుంది? టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ వల్ల వస్తుంది. టెస్టోస్టెరోన్. ఈ టెస్టోస్టెరోన్ హార్మోను స్థూలకాయం ఉన్న వాళ్ళల్లో ఈ మగవాళ్ళ టెస్టోస్టెరోన్ మగవాళ్ళ హార్మోను. అది స్థూలకాయం ఉంటే ఒబేసిటీ ఉంటే ఒళ్ళుంటే మగవాళ్ళ హార్మోన్ ఆడవాళ్ళ హార్మోన్ మారిపోతుందండి. ఏమవుతుందండి చెప్పండి? మగవాళ్ళ హార్మోన్ ఆడవాళ్ళ హార్మోన్ అయితే వాడు మగతనం తగ్గిపోతుంది. దాంట్లో ఆ కొవ్వులో ఒంట్లో ఉండే కొవ్వు ఏం చేస్తుంది? దాంట్లో ఒక ఎంజైము యారోమటేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైము ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఈస్ట్రోజన్ మార్చేస్తుందండి. ఫీమేల్ హార్మోన్గా మార్చేస్తుందండి. దాంతో సెక్స్ కోరిక తగ్గిపోతుంది, సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది, సెక్స్ లేకుండా చేస్తుంది. దీనివల్ల ఒంటికి కొవ్వు బాగా చేరిపోతుంది. అలాగే ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోను టెస్టోస్టెరోన్గా మారిపోతుంది. దాంతో ఆడవాళ్ళు కూడా కోరిక తగ్గిపోతుంది. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళల్లో మరి లింగం గట్టిపడాలిగా, లేచి నిలబడాలిగా. దాంతో అస్సలు మగవాడికి అంగసమలు ఉండవు. అంగసమలు ఉండకపోతాయి. చాలా ఇబ్బంది అవుతుంది. పైగా అసలు నిద్ర పడదు, దానిలో నిద్ర పడదు, హుషారు ఉండదు, డిప్రెషన్ వస్తుంది. ఎన్ని ఉంటాయి సెక్స్ పరంగా డౌన్ అవుతాడు, శారీరకంగా కూడా ఓపిక లేని వాళ్ళగా తయారవుతాడు, డల్గా మారుతాడు, హుషారు ఉండదు. అందుకని మగవాళ్ళు, ముఖ్యంగా మగవాళ్ళు ఒంటికి కొవ్వు చేరకుండా జాగ్రత్త పడాలి. దానికి రోజు వాకింగ్ చేయడం కానీ, లేదా స్విమ్మింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ చేస్తూ ఎక్కువగా తినకుండా, ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకుండా. ఈ రోజుల్లో ఊరికే జంక్ ఫుడ్ తినేస్తారు. జంక్ ఫుడ్ ఏముంటుందండి? సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. స్వీటు, ఆయిల్, పెరుగు. ఆయిల్ ఉండేటికి దాంట్లో అయిపోతుంది, ఒళ్ళు వచ్చేస్తుంది. అంచేత ఒళ్ళు రాకుండా, ఒళ్ళు సెక్స్కి శత్రువు, అది గుర్తుంచుకోండి. స్థూలకాయం సెక్స్కి శత్రువు. అది లేకుండా చూసుకుంటే వాళ్ళు తగ్గ ఎంజాయ్ చేస్తారు. మనిషి చివరిగా ఆరోగ్యం కూడా దెబ్బతి. ఇంకా దానివల్ల ఒళ్ళు ఉండడం ఏమవుతుందండి? షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. ఒళ్ళు వల్ల తప్పకుండా ఒళ్ళు ఉన్న వాళ్ళకి, ఒళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళకి షుగర్ కనబడుతుంది. షుగర్ రావడంతో బీపీ వస్తుంది, తర్వాత థైరాయిడ్ కూడా వస్తుంది. ఇక అన్నీ కూడా సెక్స్ని డౌన్ చేస్తాయి. సెక్స్ లేని జీవితం. ఇంకోటికి ఎలా ఉంటే సెక్స్ చేయలేకపోతుంటే వాడి మీద వాడికి కోపం వస్తుంది. ఛీ, నేనేం చేయలేకపోతాను, నా మగతనం ఎండిపోయిన బాధపడుతుంటాడు అని. ఫస్ట్ మీరు ఎవరైనా సరే ఒళ్ళు పెరుగుతుంటే ముందు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. పెరిగాక తగ్గట్లేదు బాధపడతారు. పెరగకుండా అని చూసుకోండి.